ఆస్తి అంతా కూడా అమ్మ నాన్నకే రాసిచ్చారు, నాన్న తర్వాత నేనే చూసుకుంటాను అనేది ఏదో అన్నారని చెప్పేసి అట్లా వచ్చింది. అట్లాగే ఉందా ఇప్పుడు అది? అంతే అంతే. అంటే యాక్చువల్గా మీరు ఎప్పుడు 2 బాస్లు ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే మీరు అప్పుడే నాన్నగారితో కలిసి లేరు కదా, మీరు సపరేట్గానే ఉంటూ వస్తున్నారు కదా. అంటే అది గొడవ వల్ల ఏం కాదు, మీరు అట్లా ఇండిపెండెంట్గా జీవించడం అనేది మీరు అలవాటు చేసుకున్నారు. నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఆయన స్పేస్ ఆయనకి ఇచ్చారు, అది నాన్నగారి కోసం కాదు, అది మీకోసం మీరు నా కోసం నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో బేసిక్లీ అదే, నేను నాన్నమ్మ గారి లాస్, మమ్మీ వాళ్ళ లాస్ తీసుకోలేకపోయా సరిగ్గా. చాలా అంటే ఫస్ట్ టైం అంటే ఆ గ్రీఫ్ మామూలుగా ఉండదు అంటే చాలా మంది కోలుకుంటారేమో, నేను 2-3 years కోలుకోలేదు సరిగ్గా. సో అర్థమైంది ఇప్పుడు ఏంటంటే. నేత్ర గారు ఎప్పుడు చనిపోయింది? 2019 జనవరి. ఇద్దరు ఒకే సంవత్సరం. సో అది నాకు ఎలా తీసుకోవాలో తెలీదు, ప్లస్ చాలా డౌన్ అయిపోయా లైఫ్లో. అండ్ మోస్ట్లీ ఏంటంటే నేను అందరితో అటాచ్డ్, ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరూ. సో ఎవ్రీ వన్ ఇస్ గ్రోయింగ్ ఓల్డ్. సో ఒక పాయింట్ తర్వాత ఇంకా ఎమోషనల్ డిపెండెన్సీ అటు ఉంటే ఇంకా మనం ముందరికి వెళ్ళాలి కదా. అంటే అమ్మతో కూడా మీరు బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళ అమ్మతోటి? అమ్మతో అదొక వెరీ డిఫరెంట్ రిలేషన్షిప్. క్లోజ్గా అంటే ఎవ్రీడే మాట్లాడుకున్నాను. దో షీ వాజ్ ఇన్ చెన్నై, ఐ యూస్ టు టాక్, ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. వర్క్ లేనప్పుడు, వర్క్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. సో ఇలాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడో గిల్ట్ ఉండింది, నా సిచ్యువేషన్ అలా అయిపోయింది, లేక ఐ కుడ్ స్పెండ్ మోర్ టైం విత్ హర్ అని. ఓకే. అమ్మ ఎందుకు సడన్గా అట్లా? అది సడన్గా హెల్త్ ఇష్యూ అండి, హెల్త్ ఇష్యూ. షుగర్ పేషెంట్ అండ్ అప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుండే. సో ఆ షుగర్ టాబ్లెట్స్ వల్ల షుగర్ లో అయిపోయింది, అయిపోయి షీ పాస్డ్ అవే. ఓకే. సో హెల్త్ ఇష్యూస్ ఉండింది అప్పటికి కాన్స్టెంట్గా. సో అవి అప్పటికి వీ వర్ ట్రైంగ్ టు టేక్ కేర్, మొత్తం కేర్ టేకర్స్ అని పెట్టున్నాం అప్పటికి. సో ఇంకా జస్ట్ అప్పుడే చెన్నైకి వెళ్ళబోతున్నా, వెళ్ళక ముందే షీ పాస్డ్ అవే. జస్ట్ తెలిసి, అంటే ఇట్లా సీరియస్గా ఉందని తెలిసి మీరు యాక్చువల్లీ వెళ్తా చెన్నైకి ఎవ్రీ మంత్. ఓకే. ఆ మంత్ కలుస్తున్నాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 2 days ముందే షీ పాస్డ్ అవే. సో ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు నార్మల్ అది కోలుకునే లోపల వెళ్ళడం. సో నాకు అర్థం అవ్వలేదు బేసిక్లీ ఎలా ప్రాసెస్ చేయాలి. నేను హ్యాపీగా ఉన్నానా, బాధ ఉందా, షాక్లో ఉన్నానా నాకు తెలియలే. అంటే నేను రెస్పాండ్ నాకు తర్వాత ఇవన్నీ డైజెస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 year అంతా ప్రాసెస్ చేసుకొని దాని నుంచి ఓకే ఎక్సెప్టెన్స్ రావడానికి 2-3 years అయింది. అంటే ఫస్ట్ బిగ్ లాస్ నాకు లైఫ్లో, ఎమోషనల్ లాస్. ఫైనాన్షియల్ లాస్ ఎప్పుడు నేను బాధపడలేదు, ఫీల్ కాలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వని భయపడిన కూడా. నాకు ఈరోజు కూడా నన్ను వెళ్ళి బయట ఉండకపోమన్నా హ్యాపీగా ఉండిపోతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ కెన్ స్టే. ఎందుకు ఆ మాట ఎందుకన్నారు ఇప్పుడు? జనరలీ ఫైనాన్షియల్ లాస్, ఎమోషనల్ లాస్ ఇస్ మోర్ స్ట్రాంగర్ నాకు. సో అందుకే ఐ కీప్ మై. అంటే ఆ లోటు మీకు తెలియడానికి 1.5 year పట్టేసి ఈజీగా పట్టిందండి. అంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నాను, ఎందుకు అంటే ఇప్పుడు ఆ లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు అప్పుడు. ఇప్పుడు లోన్లీనెస్ లేదండి, అదే కదా లోన్లీ అని ఫీల్ అవుతాం కదా. 2019 తర్వాత నేను నేర్చుకున్నాను, మనం బతుకున్నంత వరకు మనం లోన్లీ కాదు. సో వెళ్ళిపోయేటప్పుడు మనం మెమరీస్ ఉంటాయి. ఎప్పుడు ఇంకొకళ్ళ వల్ల మనకు హ్యాపీనెస్ వస్తుందని మనం అనుకోకూడదు అని నేను నేర్చుకున్నాను. ఎప్పుడు దాన్ని ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ ఫర్ మై హ్యాపీనెస్. నేను ఒక చోట్ల ఉంటే నేను సంతోషంగా ఉన్నాను, అప్పుడు ఐ విల్ వెల్కమ్ సమ్మన్ ఇన్ మై లైఫ్. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఖర్చు వచ్చింది అనుకోండి, పెద్ద ఖర్చే వచ్చింది, మీ దగ్గర లేదు, అది నాన్నగారి దగ్గర నుంచి తీసుకుంటారా, ఎట్లా ఉంటుంది అది? ఫస్ట్ పెద్ద ఖర్చు రానివ్వను కదండి. ఓకే. పెద్ద ఖర్చు రావడానికి అవసరం లేదు నాకు. సో ఏమున్నాయి పెద్ద ఖర్చులు, నాకేం లేదు. నాకు వచ్చే నానమ్మ అంతా కూడా చాలా బాగా చూసుకునేది, ఇదంతా కూడా ఈ మనీ విషయాలు ఇవి కూడా చాలా జాగ్రత్తగా చేసేది అంటారు కదా. సో అట్లా మీకంటూ ఏమన్నా సపరేట్గా ఏర్పాటు ఎందుకు చేయలేదు అనేది? లేదు నాకు దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పుడు నాకు సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు కావాలంటే నేను బారో చేసుకుంటాను. ఇంట్లో ఒకళ్ళే కాదు, నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్ సో మెనీ పీపుల్. మీరు అనేది బారో చేసుకోవటం మీ ఓన్, నేను అనేది నా ప్రిన్సిపల్ అదండి. నాకు నన్ను పిచ్చోడు అనుకోండి, నేను స్టూపిడ్ అనుకోండి. సో నాకు చిన్నప్పటి నుంచి అదే ఒక ప్రాబ్లం నాకు. అది అంటే డబ్బు గురించి ఎక్కువ మీకు దిగులు కానీ బాధ కానీ ఉండదు. అదే కదా, మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను. ఇప్పుడు రాసి నాదంటే నేను పార్ట్ ఫ్యామిలీ కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఇట్స్ టు హ్యాండిల్ ఇట్. మీకు ఏదైతే వస్తుందో దాంతో అంతే. నా రేపు నేనైనా సంపాదించుకుంటే నా ఇప్పుడు వచ్చే పాకెట్ మనీలో నేను చదువుకొని, నేను సేవ్ చేసుకొని, నేను ఎడిటింగ్ చేసుకుంటే డబ్బులు వస్తే నేను నాకు ఖర్చు పెట్టుకోవడం, ఎక్స్ట్రా నాకు ఖర్చులు కంటూ పెట్టుకోవడం. సో ఏదైనా ఎక్స్ట్రాలు ఉన్నా కూడా రేపు నేను సంపాదించేదాన్ని పెడతా.
ఆ డబ్బుని నేను ముట్టను, అది నా ప్రిన్సిపల్. మీరు ఏదన్నా మీ మధ్యలో బిజినెస్ కూడా ఏమన్నా స్టార్ట్ చేశారా మధ్యలో? లేదు లేదు, ఇంకా ఏం స్టార్ట్ పెట్టుకోలేదు అసలు? లేదు. ఒకప్పుడు ఏదో డ్రైవ్ ఇన్ అనుకున్నా, కుదరలేదు అది. డ్రైవ్ ఇన్. డ్రైవ్ ఇన్ ఒకటి పెడదాం అనుకున్నాము, ఫుడ్ డ్రైవ్ ఇన్. ఓకే. మామూలు సియాల లాగా ఒక చైన్ లాగా పెట్టి. చైన్ ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా మనకి స్పోర్ట్స్ డ్రైవ్ ఇన్ ఉంటాయి కదండి, అవును. అలాగా ఒకటి బాగా పెద్ద ప్లాన్ చేసాం, డిన్ వర్క్అవుట్ సమ్ రీజన్స్. మహేష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే తను తండ్రిలాగా కష్టపడి, అంటే అందరూ కూడా వారసులుగా ఇండస్ట్రీకి వస్తారు, రావచ్చు. కొంతమంది అంటారు ఏది నెపోటిజము ఇవన్నీ మాట్లాడతారు. అవును, బిగ్గెస్ట్ పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నప్పుడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నప్పుడు, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నప్పుడు, సినిమా వాళ్ళ గురించి ఉద్దేశించి మాత్రం ఎందుకు ఈ నెపోటిజం అనేది ముందుకు తీసుకొస్తుంటారు అనేది ఒకటి. అది ఒకటి కామన్. నెపోటిజం అనేది అది నెగిటివ్గా చూడడం, ఎందుకంటే నా పరంగా ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, జ్యువెలరీ షాప్ ఓనర్లు ఉన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకు ఇంకా 10th దాటాక ఇంకా దాంట్లోనే పెడతారు. అదే షాప్లో చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, జెనెటిక్లీ యూ వాంట్ యువర్ కిడ్స్ టు బి, అది కూడా వాళ్ళ డెసిషన్ బట్టి. వాళ్ళకి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు వచ్చి ఏంటి, అల్టిమేట్లీ ఒక యాక్టర్ ఏంటి, మంచి పేరు సంపాదించుకోవాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. చేసినోడు ఉంటాడు, చేయలేనోడు ఎనివే వెళ్ళిపోతారు. టాలెంట్ ఏదైనా కూడా టాలెంట్. నాకు పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే నెపోటిజంతో బులింగ్ చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు రావాలి కాబట్టి ఇంకోళ్ళని తీసేయడం, అవి నేను సపోర్ట్ చేయను. అదే అంటే మొత్తం వీళ్ళే మొత్తం ఇండస్ట్రీని వెళ్ళాలా, వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వరా? ఎగ్జాక్ట్లీ. అది ఏమొస్తుందంటే అది ప్రాబబ్లీ పర్సెప్షన్ కింద వస్తుందండి. ఫ్యామిలీ నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి అది ఏంటంటే ఏమంటారు దీన్ని, ఒక సొసైటీలో ఒక స్ట్రాటాలో ఏమైపోద్ది అంటే ఇప్పుడు ఒకళ్ళు పలానా కొడుకు వస్తున్నాడంటే వీడి టాలెంట్ లేదు, అందుకే డాన్స్ సపోర్ట్ తీసుకొస్తున్నాడు. అలాంటిది ప్రూవ్ చేసిన వాళ్ళే కదా జూనియర్ ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ గారు కానీ. ఆయన లెవెల్ అప్పుడు మేము పుట్టలేదు ఆ టైంలో. బట్ నేను చెప్పేది అట్లీస్ట్ మాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి ఆయన వచ్చారని కాదు కదా. ఆయనకు ఆ కరిష్మా ఉంది, ఆయనకు ఆ చామ్ ఉంది, ఆయనకు ఆ పర్ఫార్మెన్స్, ఆయన స్టైల్ ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు లైక్ కోట్ల మంది అతనికి ఫ్యాన్స్. సేమ్ మహేష్ అన్నకు కూడా కదా, ఆయన చామ్, ఆయన గ్లామరు, ఆయనకు డైలాగ్ డెలివరీ, ఎటకారం, ఇది సో అందరికీ అది రాదు. కృష్ణ గారి అదే మీరు ఇందాక అన్నారు కదా, తనయుడిని మించిన తండ్రిని మించిన తనయుడు, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ జనరేషన్లో ఆయన అండి, ఈ జనరేషన్ మహేష్ బాబు. ఎప్పటికీ ఆ జనరేషన్ వాళ్ళు సాధించడమే నంబర్ 1 అండి. సో ఇద్దరిని కంపేర్ చేయలేము. ఓకే. ఆయన కొడుకు కూడా ఆయన స్థాయికి వచ్చాడు, ఈరోజు సూపర్ స్టార్గా ఆయన స్థాయికి వచ్చాడు. మించిపోతారని నేను నమ్మను ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మా డాడీని నేను మించిపోయి యాక్టింగ్ చేసేవాడిని నేను ఎవరన్నా అన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది. సో అలా చూస్తే ఆయన ఒక సూపర్ స్టార్ కొడుకు అంత ప్రెషర్లో వచ్చినా కూడా ఆయన హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈరోజు పొజిషన్లో ఉన్నారు. ఆయన ఈరోజు ఒక సూపర్ స్టార్గా నిలబడ్డాడు. తనకు ముందు రమేష్ వచ్చారు, ఎగ్జాక్ట్లీ, తను నిలబడలేకపోయారు కదా. అంతే అండి, సేమ్ అండి, ఏ ఫ్యామిలీలో అంతే అండి. ఒకళ్ళు సక్సెస్ అవ్వడం అది లేదనేది టైం చెప్తుంది. అది మనం దేనికి మనం కరెక్ట్ అనేది టైం చెప్తుంది. మనకు ఆ కామన్ సెన్స్ ఉండాలి మనం డిసైడ్ చేసుకోవడానికి. కథ ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏంటంటే దాన్ని ట్రోల్ చేయడం కోసం రుద్దుతున్నారు, బలవంతంగా రుద్దుతున్నారు. 10 మంది ఉన్నారు, నలుగురికి ఒపీనియన్ ఉంటుంది, ఇంకొక నలుగురు ఒపీనియన్, ఇంకో ఇద్దరు ఏం మాట్లాడరు. ఇప్పుడు ఏది రైట్ అనడానికి ఎవరికి లేదు. ఇప్పుడు నేను నెపోటిజం గురించి నేను ఒక 5 పేజ్ డైలాగ్ చెప్పచ్చు. ఇప్పుడు చెప్పినా దాన్ని ఎటకరంగా చూసేవాళ్ళు ఒకడు ఉంటాడు, దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రాబ్లీ తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది నెగిటివ్గా మారిపోయారు కాబట్టి. సో నాకు తెలిసి అయితే వాస్తవం అదండి. ఎవరు ఒక మెసేజ్ని అందరూ ఒప్పుకోరు. అలాగైతే ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది ఎప్పుడు, లేకపోతే ఒకటే హీరో ఉంటారు, ఒకటే బ్రాండ్ ఉంటుంది. ఎప్పుడు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీద నడుస్తుంది వరల్డ్. సో సింగులారిటీలో ఏదో ఉండదండి. సో ఒకళ్ళ ఒపీనియన్. సో అది ఇప్పుడు మనగా ప్రూవ్ చేసుకున్నాక యాక్సెప్టెన్స్ వచ్చాక అయిపోద్ది. ఇంకా దాని గురించి మాట ఉండదు. ఎప్పుడైతే నువ్వు డెలివరీ చేయవో అప్పుడే క్రిటిసిజం వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ బ్రూటల్ స్టేజ్ ఈ రోజు కూడా, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, సో మచ్ ఎక్స్పోజర్. ఒక హీరోగా రావడం అనేది జోక్. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలామంది చేస్తున్నారు. ఈడేంట్రా పెద్ద స్పెషల్గా చేసేది, ఈడే చేసాడు కదా అని ఒక జనరేషన్ వచ్చేసింది. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ ఆర్ ఎనీవన్ కూడా ఇప్పుడు టెక్నిక్స్ చాలామంది, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది సినిమాలు చూసి ఇదే షార్ట్ ఫిల్మ్ లాగా ఉందని అనే టైం వచ్చేసింది. సో దీనికి ఏంటంటే
మనం ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోలేదు, అందరూ మనుషులే లాస్ట్కి. మనం మన వృత్తిలో మనం ఎంత దూరం వెళ్తాం. ఇప్పుడు హీరో అవుతున్నాడు, జస్ట్ నేను హీరో అవ్వాలని ఉంది కాబట్టి అవుతున్నా అనడం, ఐ డోంట్ థింక్ అలాంటి వాళ్ళు సస్టైన్ అవ్వలేదు ఎవరు. నేను హీరో అవ్వాలని ఉంది కాదు, నేను యాక్ట్ చేయాలి, నేను ఎంటర్టైన్ చేయాలి, నేనేంటో చూపించాలి, నన్ను ఒక 10 మంది అప్రిషియేట్ చేయాలి అని ఒక ఫైర్లో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళు చాలా దూరం సస్టైన్ అయ్యారండి. అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు చేసిన ఇంటెన్సిటీ, వాళ్ళిద్దరు నేను ఎగ్జాంపుల్కి చాలా మంది చెప్తా తీసుకోమని. ఎందుకంటే మా టైంలో మేము రిలేట్ అయ్యే జనరేషన్ అది. తారక్ ఆర్ అల్లు అర్జున్, బన్నీ, దీస్ పీపుల్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి తారక్ చాలా కష్టపడ్డాడు అనుకుంటా. అవునండి, అట్ ద సేమ్ టైం బన్నీ ఆల్సో అండి, అది తక్కువ కష్టం కాదు అది. తనకంటే ఇంకా తండ్రి యొక్క సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఏదైనా ఉంది, అదే చెప్తాను కదండి, సపోర్ట్ ఎంతైనా ఇవ్వచ్చండి తండ్రి. కస్టమర్ ఇది ఏదైనా లక్ మీద ఉంటుందండి. చాలా మంది వచ్చారు, పెద్ద పెద్ద కోట్ల సినిమా తీశారు కదా, నెక్స్ట్ ఇంకో సినిమా ఉందా, లేదు. ఓకే, అదే చెప్తున్నా, ఎంతైనా బన్నీ టాలెంట్ లేకపోతే ఎంత సపోర్ట్ ఉన్నా కూడా హీ వోంట్ హావ్ మేడ్ ఇట్. అతనికి అంత టాలెంట్ ఉంది కాబట్టి ఒక సినిమా చూస్తుంటే నిలబెడతాడు ఆ సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు, ఇంకెక్కడ డైవర్ట్ అవ్వకుండా అతని మీద ఉంటుంది ఫోకస్. ఎన్టీఆర్ కూడా అంతే ఫోకస్. ఈ మధ్య నాకు శ్రీ విష్ణు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీ విష్ణు. అవునా? నాకు ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టలేదు నాకు సామచవర్గం. ఐఎమ్ సో హ్యాపీ. అంటే చాలా రోజులు అయిపోయింది అలా నవ్వుకొని. అండ్ డాడ్ వీళ్ళిద్దరిది బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిపోయింది అసలు. అండ్ ఈ స్టాండ్ అలోన్ అలాంటి యాక్టింగ్ నేను ఏ హీరోలో చూడలేదు. ఇతనికి ఒక పెక్యులియర్ టైమింగ్, అండ్ సీరియస్ రోల్స్ చేయగలుగుతాడు, కామెడీ రోల్స్ చేయగలుగుతాడు. అలాంటి యాక్టర్స్ చాలా దూరం వెళ్తారండి. ఒకప్పుడు నాని, తను నవ్వకుండా నాని గారు ఎలాగో ఆయన అంతే, సీరియస్ రోల్ చేస్తారు, కామెడీ చేస్తాడు, ఏడిపిస్తాడు, నవ్వుపిస్తాడు. టుడే దట్స్ వై ఈజ్ న్యాచురల్ స్టార్. నెక్స్ట్ రేపు శ్రీ విష్ణు ఫాలోయింగ్ ద సేమ్ ఫుట్ స్టెప్స్. ఓకే, సో ఎక్కడికి వెళ్తారో అనేది ఫ్యూచర్ చెప్తుంది. బట్ చాలా పొటెన్షియల్ ఉన్న హీరో శ్రీ విష్ణు అని అనిపిస్తుంది ఈ మధ్యలో నాకు. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. అండ్ రీసెంట్లీ ఆనంద్ దేవరకొండ నాకు చాలా నచ్చేసాడు నాకు. ఫెంటాస్టిక్, చాలా హార్డ్ వర్క్ చేశాడండి. అంటే వెరీ గుడ్. చాలా ఇది ఒక ఎత్తు అండి. అంటే మీ సినిమాలు ఎక్కువ ఫుల్గా చూడలే, ఇది కూడా నేను పార్ట్స్ చూశాను నేను బేబీ. బట్ నాకు చాలా అంటే కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నాకు సూర్య గారు ఉన్నారు, కార్తీక్ గారు ఉన్నారు, ఇద్దరు ఈక్వలీ టాలెంటెడ్, ఈక్వలీ చార్మింగ్. బట్ పర్సనల్ కనెక్షన్ నాకు ఎందుకో కార్తీక్ గారితో అనిపిస్తుంది, మనోడు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సూర్య అంటే ఆ హీరో సూర్య, కార్తీ అంటే హీస్ మై ఫ్రెండ్, నా బ్రదర్ లాగా, నా ఫ్రెండ్ లాగా అని ఒక క్యారెక్టర్. సో ఆ కనెక్టివిటీ నాకు ఇద్దరిలో వచ్చింది. నాకు శ్రీను విష్ణు, ఆనంద్, నాకు మనోడు, పాపం మనోడు, అదొక ఒక సింపథెటిక్ ఫీల్, అదొక మంచి బాండ్ లాగా వచ్చింది. వెరీ గుడ్. లుకింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఏం చేస్తారు సినిమా యాక్చువల్లీ.